ఢిల్లీ శివార్లలో ర్యాష్ డ్రైవింగ్ ఒకరి ప్రాణాలు బలిగొంది. నోయిడా ఎక్స్ప్రెస్ హైవేపై మరోసారి నెత్తురోడింది. అతివేగం డ్రైవర్ ప్రాణాన్ని బలిగొంది. వేగంగా వెళ్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో క్యాబ్ గాల్లోకి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యాక్సిడెంట్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వరుసగా కార్లు హై స్పీడ్లో దూసుకెళ్తున్నాయి. ముందు కారు వెళ్తుండగా పక్కనే మరో కారు వెళ్తుంది. అదే సమయంలో పక్కనున్న కార్ లెఫ్ట్ టర్న్ తీసుకుంది. ఆ వెంటనే కారు పూర్తిగా టర్న్ చేయడంతో పక్కనే ఉన్న కారు గాల్లోకి లేచింది. పల్టీలు కొడుతూ రోడ్డు అవతల పడింది. ఈ ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నోయిడా ఎక్స్ప్రెస్ హైవేపై ఇలాంటి ఘటనలు కొత్తేం కాదు. ఈ హైవే తరచూ రక్తమోడుతూనే ఉంటుంది. అయితే దీనికి ప్రధాన కారణంగా హై స్పీడ్ చెప్పొచ్చు. అతి వేగంతో ఒక్కసారిగా గతి తప్పుతున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇందులో క్యాబ్ డ్రైవర్ తప్పేమీ లేకున్నా అతి వేగానికి బలైపోయాడు. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘించడంతో తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.